వెల్కమ్ టు ఆల్ వ్యూవర్స్. నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు డిపి టెక్నికల్ స్టూడియో తెలుగు యూట్యూబ్ ఛానల్. దీనికి ముందు వీడియో పార్ట్ 1 మరియు పార్ట్ 2 వీడియోలలో వైండింగ్ వైరు తొలగించటం నుండి కొత్త వైర్ని ఎక్కించటం వరకు తెలుసుకున్నాం. ఈ వీడియోలో కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి, మరీ ముఖ్యంగా కామన్ వైర్ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలనే విషయం గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళదాం. ముందుగా రన్నింగ్ కాయిల్స్ని, స్టార్టింగ్ కాయిల్స్ని వేరు చేస్తూ ఒక పీవీసీ పేపర్ని అమర్చుతున్నాము. వీడియోలో చూపుతున్న విధంగా రన్నింగ్ కాయిల్స్ని, స్టార్టింగ్ కాయిల్స్ని సపరేట్ చేస్తూ అలా పీవీసీ పేపర్ని అమర్చండి. ఇప్పుడు స్టార్టింగ్ వైండింగ్ ఫస్ట్ సెట్టు, సెకండ్ సెట్టు అవుటర్ లీడ్స్లకి స్లీవ్స్ని ఎక్కించుతున్నాం. ఇలా స్లీవ్లను ఎక్కించిన తర్వాత ఈ రెండు అవుటర్ లీడ్ని జాయింట్ చేయండి. తర్వాత ఫస్ట్ సెట్టు, సెకండ్ సెట్టు యొక్క ఇన్నర్ లీడ్లకి ఈ విధంగా స్లీవ్లను ఎక్కిస్తున్నాం. ఇప్పుడు రన్నింగ్ వైండింగ్ యొక్క ఫస్ట్ సెట్టు, సెకండ్ సెట్టు అవుటర్ లీడ్లకి కలిపి జాయింట్ చేసాము. జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ వైండింగ్ సెకండ్ సెట్ ఇన్నర్ లీడ్కి స్లీవ్లను ఎక్కించి దానికి గ్రీన్ వైర్ని కనెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మనం రన్నింగ్ వైండింగ్ సెకండ్ సెట్ యొక్క ఇన్నర్ లీడ్కి గ్రీన్ వైర్ని, బ్లూ వైర్ని కలిపి జాయింట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం రన్నింగ్ వైండింగ్ ఫస్ట్ సెట్ యొక్క ఇన్నర్ లీడ్కి, స్టార్టింగ్ వైండింగ్ యొక్క ఫస్ట్ సెట్ ఇన్నర్ లీడ్కి స్లీవ్లను ఎక్కించి ఈ రెండు వైర్లను కామన్ చేసి ఇప్పుడు మనం ఈ కామన్ చేసిన వైర్కి రెడ్ వైర్ని కనెక్ట్ చేస్తున్నాం. దీనిని మనం కామన్ వైర్ అంటాం. ఇక్కడ మనం కామన్ లీడ్స్కి రెడ్ వైర్ని, రన్నింగ్ లీడ్స్కి బ్లూ మరియు గ్రీన్ వైర్లను, స్టార్టింగ్ వైండింగ్కి స్టార్టింగ్ లీడ్కి గ్రీన్ని ఉపయోగించాము. ఈ విధంగా మనం కామన్ వైర్ కనెక్షన్స్ని పూర్తి చేసాం. ఈ విధంగా వైర్లను జాయింట్ చేసిన తర్వాత జాయింట్ దగ్గర స్లీవ్లు ఎక్కించి వీడియోలో చూపుతున్న విధంగా స్లీవ్లను ఎక్కించిన తర్వాత
కనెక్షన్ వైర్లను బాడీకి ఉన్న హోల్ ద్వారా బయటికి ఈ విధంగా బయటికి తీసుకోండి. ఈ విధంగా బయటికి తీసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఒక సైడ్ బైండింగ్ చేసాము. ఇప్పుడు కనెక్షన్ వైపు కూడా బైండింగ్ చేద్దాము. ఈ విధంగా బైండింగ్ చేయండి. చూసారుగా, ఈ విధంగా బైండింగ్ చేయండి. ఇక్కడ మనకి 4 వైర్లు బయటకు వచ్చినాయి. ఒక రెడ్ వైరు, ఒక బ్లూ వైరు, 2 గ్రీన్ వైర్లు. బ్లూ రెడ్ సప్లైకి, గ్రీన్ 2 కండెన్సర్కి. ఈ విధంగా ఇన్సులేషన్ ఆయిల్ని అప్లై చేయండి. చూశారు కదా, మనం ఏ విధంగా కనెక్షన్స్ కామన్ వైర్ కనెక్షన్ ఇచ్చామనేది. ఇప్పుడు మనం కనెక్షన్స్ ఏ విధంగా ఇచ్చామనేది ఈ డయాగ్రామ్ ద్వారా స్పష్టంగా తెలుసుకుందాం. ఇది స్టార్టింగ్ వైండింగ్ ఫస్ట్ కాయిలు, సెకండ్ కాయిలు, రన్నింగ్ వైండింగ్ ఫస్ట్ కాయిలు, సెకండ్ కాయిలు. ప్రతి కాయిల్కి ఇన్నర్ లీడు, అవుటర్ లీడు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం ముందుగా రన్నింగ్ కాయిల్ యొక్క ఫస్ట్ సెట్ నుండి ఒక ఇన్నర్ లీడ్ని బయటికి తీసుకుంటున్నాం కనెక్షన్స్ కోసం. ఇప్పుడు రన్నింగ్ వైండింగ్ యొక్క ఫస్ట్ కాయిల్ అవుటర్ లీడ్ని రన్నింగ్ వైండింగ్ సెకండ్ సెట్ అవుటర్ లీడ్కి ఈ విధంగా కనెక్ట్ చేసాము, వీడియోలో చూపుతున్న విధంగా. ఈ విధంగా 2 అవుటర్ లీడ్లు కనెక్ట్ చేసాం. ఇప్పుడు స్టార్టింగ్ వైండింగ్ యొక్క అవుటర్ లీడ్ని, 2 సెక్టుల యొక్క అవుటర్ లీడ్ని ఈ విధంగా కనెక్ట్ చేసాం. ఇక్కడ మనకు ఇప్పుడు స్టార్టింగ్ వైండింగ్ ఫస్ట్ సెట్ యొక్క ఇన్నర్ లీడ్ని కనెక్షన్ కోసం బయటికి తీసుకొస్తున్నాం. ఈ విధంగా తీసుకొచ్చి మనం ఈ రన్నింగ్ వైండింగ్ యొక్క ఫస్ట్ సెట్ యొక్క ఇన్నర్ లీడ్కి దీన్ని కనెక్ట్ చేసాం. ఈ విధంగా కనెక్ట్ చేసాం. ఈ కనెక్ట్ చేసిన వైర్ని మనం
కామన్ వైర్ అంటాం. ఇప్పుడు మనం రన్నింగ్ వైండింగ్ యొక్క సెకండ్ సెట్ ఇన్నర్ లీడ్ని కనెక్షన్స్ కోసం బయటికి తీసుకొస్తున్నాం. ఈ విధంగా బయటికి తీసుకొస్తున్నాం. దీనిని మనం రన్నింగ్ లీడ్ లేదా రన్నింగ్ వైర్ అని అంటాము. ఇప్పుడు మనం స్టార్టింగ్ వైండింగ్ యొక్క సెకండ్ సెట్ ఇన్నర్ లీడ్ని కనెక్షన్స్ కోసం బయటికి తీసుకొస్తున్నాం. దీనిని మనం స్టార్టింగ్ వైర్ మరియు స్టార్టింగ్ లీడ్ అని కూడా అంటాము. ఈ రన్నింగ్ లీడ్కి మనం లేదా ఈ రన్నింగ్ వైర్కి మనం గ్రీన్ వైరు మరియు బ్లూ వైర్ని కనెక్ట్ చేసాం. ఈ స్టార్టింగ్ వైండింగ్ యొక్క స్టార్టింగ్ వైర్కి గ్రీన్ వైర్ని కనెక్ట్ చేసాం. ఈ కామన్ వైర్కి మనం రెడ్ వైర్ని కనెక్ట్ చేసాం. చూశారు కదా, మోటార్ని అసెంబుల్ చేసాము. ఇప్పుడు మనం కనెక్షన్స్ ఇచ్చి చూద్దాం. ఇక్కడ మనకు 2 గ్రీన్ వైర్లు, ఒక బ్లూ వైరు, ఒక రెడ్ వైరు ఉన్నాయి. గ్రీన్ వైర్ రెండింటిని కండెన్సర్కి కనెక్ట్ చేద్దాం. మిగిలిన రెడ్ వైరు కామన్ వైరు, బ్లూ వైరు రన్నింగ్ వైరు. ఈ 2 వైర్లలో ఒక దాన్ని ఫేస్కి, మరో దాన్ని న్యూట్రల్కి ఇవ్వాలి. ఇక్కడ మనం వైండింగ్లోనే కామన్ చేసేసాం కాబట్టి మోటారు రాంగ్ డైరెక్షన్ తిరిగినట్లయితే వైర్లు మార్చుకునే అవకాశం మనకి ఇక్కడ లేదు. ఇప్పుడు మనం కండెన్సర్ వైర్లకు టేపింగ్ చేసి సప్లై ఇచ్చి మోటారు కరెక్ట్ డైరెక్షన్లో తిరుగుతుందా లేదా అనేది టెస్ట్ చేసి చూద్దాం. రెడ్ వైర్కి బ్లూ వైర్కి ఇప్పుడు సప్లై ఇస్తున్నాం. సప్లై ఇచ్చే ముందు ఒక్కసారి మోటార్ ఫ్రీగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. చూశారు కదా, మోటారు కరెక్ట్ డైరెక్షన్లోనే తిరుగుతుంది. ఈ వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.